నమస్తే అండి, నేను నీలిమ. వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు రెసిపీ ముద్దపప్పు, చప్పిటి పప్పు అని కూడా అంటారు దీన్ని. అది ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదేంటి ఈ పప్పు అనుకుంటున్నారా? ఒక్కసారి నేను చేసినట్టు మీరు కూడా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. తర్వాత దీన్ని ఒక బాండ్లీలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని, లో టు మీడియం పెట్టుకోవచ్చు. దోరగా వేయించుకోవాలి, మెల్లిగా వేయించుకుంటేనే బాగుంటుంది, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చూడండి, 3-4 నిమిషాల తర్వాత ఇలాగ కందిపప్పు కొంచెం షేడ్ మారి బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. తర్వాత దీన్ని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పప్పు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీరు వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కడుక్కోవాలి. చూడండి, ఇది కడిగిన పప్పు. తర్వాత దీన్ని కుక్కర్లోకి మార్చుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోస్తే బాగుంటుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. ఇది వేయించిన పప్పు కాబట్టి కొంచెం నీరు ఎక్కువ కావాల్సి వస్తుంది, అందుకని 3 కప్పులు పోస్తున్నాను. 6-7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. 6-7 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఇలాగా పప్పు గుత్తితో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని పప్పుని వెన్నలాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మెత్తగా ముద్దలాగా వచ్చేటుంటే పప్పు చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే ఏదన్నా ఆవకాయ లాంటి ఊరగాయతో కూడా చాలా బాగుంటుంది, ముక్కల పులుసుతో బాగుంటుంది. లేదంటే ఒక్క పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకొని తినండి, ఈ పప్పుతో పాటు అన్నంలో చాలా చాలా బాగుంటుందండి. ఇది పసిపిల్లలు కూడా తినిపించే పప్పు. ఒకసారి తప్పకుండా చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.